వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా.
మీటింగే ఫోటో చేసిన సోదరులందరికీ ఇదే మా స్వాగతం. రిక్వెస్ట్ వీరముగా గారు పర్సనల్గా చెప్పాలంటే నేను అపాయింట్మెంట్ అప్పటి నుంచి కూడా నాకు పరిచయం, దాదాపు 30 ఏళ్ళ నుంచి పరిచయం. ఒకటే దగ్గర కలిసి చేసాము, ఒకటే చాలా మంచి. విధంగా చెప్పాలంటే మంచిగా ఏం చెప్పాడు, అన్నీ తెచ్చుకున్నారు. ఆపడంతటి వాడు అని అనుకోవాలి. అంటే ఎక్స్పీరియన్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతారు. కాబట్టి దాని గురించి చెప్పడానికి పెద్దగా అంటే వర్కింగ్ పరంగా కూడా ఎక్సలెంట్ వర్కింగ్, చాలా నేర్చుకోవచ్చు. ఈరోజు పిల్లలకి వాస్తవానికి అది లేదు, కానీ నేర్చుకునే ఆసక్తి లేదు, కానీ చూసి నేర్చుకోవాలని చాలా ఉండేవాళ్ళు. లోకప్రాయుడు దగ్గర సినిమాలో ఒక ఏఎల్పి, సో అది చాలామంది మిస్ అవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అందుకే సార్ ఇక్కడ చూడండి, ఒకసారి పట్టుకోండి, ఇక్కడ చూడండి. స్పీచ్ ఇచ్చింది మీరు కూర్చోరు సార్, కూర్చోండి. ఇక్కడ చూడండి, ఒక్కసారి పట్టుకోండి. సార్ ఒక్కసారి సార్ సార్ 1 సెకండ్ సార్. సార్ గార్డెన్ పూలదండ ఒక్కసారి పట్టుకోండి ఇట్లా. ఓకే మేడం. మేడం మేడం ఒకసారి పట్టుకోండి. ఇక్కడ చూడండి మేడం, ఇటు మేడం, ఇక్కడ రైట్. ఓకే సార్, కొద్ది సైడ్ ఇక్కడ చూడండి సార్. ఒకసారి పట్టుకోండి. ఇక్కడ కొద్ది సైడ్ అన్న అన్న చెట్టు మంచి, చెట్టు మంచి. ఇట్లా పట్టుకోండి. దండ పట్టుకోండి. అవును, ఓకే. ఓకే
రైట్ అందరు ఇక్కడ చూడండి. సార్ చూడండి అందరూ. 1 సెకండ్. ఓకే సార్ మీరు కూడా ఇక్కడ చూడండి. బాగానే ఉంది, అలా గొప్పపల్లి బాగా తెలుసుకోరా. ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి. ఓకే दादा ये आगे जगह మేడం ఓకే రైట్ ఓకే రైట్ right trade manager ana oka nimisam right ట్రైనింగ్ వెళ్ళి వస్తున్నారు. ఆ రోజు మరికొండ దగ్గర యాక్చువల్లీ వీళ్ళు రావాల్సిన ట్రైన్ ముందు రావాలి, అది రాకుండా రేపటి ప్యాసింజర్ వచ్చి వేరే లైన్ జరిగిపోయింది. సెకండ్ లైఫ్ సార్ యాక్చువల్లీ ఈయనతో పాటు ఇంకొక 5 ఉంటారు, వాళ్ళు కూడా వస్తారు. సెకండ్ లైఫ్లో సార్ అనుకోవాలి. గ్రేట్ ఎస్కేప్ ఆఫ్ బై గాడ్స్ ప్లేస్, నథింగ్ బట్ గాడ్స్ ప్లేస్. రిక్వెస్ట్ అవర్ మేము వాళ్ళ శిష్యుడు చెప్పేది, అది ఆయన గురించి చెప్పేది. మేము వాళ్ళ శిష్యరికం తీసుకున్నాం, వాళ్ళ దగ్గర పనిచేసాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. గ్రేట్ పర్సనాలిటీస్. రెస్పెక్ట్ ఫర్ అయిన కె సత్యనారాయణ గారికి, మరియు ఈనాడు సూపర్ అన్వేషణ అవుతున్న డి రాములు గారికి, అలాగే అంజా గారికి, ఈరోజు ఈ అందరూ లోక ఫ్యామిలీ, ఇది ఒక లోక ఫ్యామిలీ అంటే డ్రైవర్ యొక్క ఫ్యామిలీస్, ఈ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కంపా ప్రసాద్, నేను రైల్ ఎక్స్ప్రెస్ రాజధాని వర్క్ చేశాను. నేను పోతే మన రాములు అపార్ట్మెంట్, ప్రవాసిగా అపార్ట్మెంట్, తల్లి తండ్రి జీవనంతో ఈరోజు ఒక మేల్ డ్రైవర్ అయ్యాడంటే, తల్లి తండ్రి ఎంత జీవనం ఉండబట్టి ఈరోజు మేల్ డ్రైవర్ అయ్యి సూపర్యాన్ చేసుకుంటే ఆయన యొక్క గొప్పతనం చెప్పలేదు. ఈ రాములు అంటే మామూలు వ్యక్తి కాదు. కలాస్ పని అంటే అప్పుడులో మేము చేసేటప్పుడులో మాకన్నా ఆనెస్ట్గా పనిచేసారు. అలాంటి వర్క్ ఈరోజు ఎవరు చేయలేరు. అంత ఆనెస్ట్ చేసి అసిస్టెంట్ దగ్గర నుంచి అంత ఆనెస్ట్ చేసి ఈరోజు మేల్ డ్రైవర్ అంటే తల్లిదండ్రుల ప్రేమ, ఆయన చేసుకున్న భార్య కృతజ్ఞతలు. అంటే భార్యకి ఆయన భార్యగా తల్లి, ఒక బిడ్డ, ఒక ఫ్యామిలీకి డి రాములు భార్య అంటే రాములు భార్యకి రాములు భర్త కాదు, ఒక బిడ్డగా చూసి హెల్తీగా ఈరోజు ఇంతటి చేసిందంటే ఈమె ఒక కృప. రెండోది తన యొక్క తల్లిదండ్రుల జీవనం. మన తల్లిదండ్రులు ఎలా ప్రేమించాలంటే ఆ ప్రేమకి కృతజ్ఞత అయ్యాడు కాబట్టి రాముడు ఈరోజు ఎంత హెల్తీగా రిటైర్మెంట్ అయ్యాడంటే ఆ భగవంతుడి దయ, తల్లిదండ్రుల కృప. రెండోది మెయిన్ ముఖ్యం చెప్పండి, తన భార్య ఒక బిడ్డలాగా కొడుకులుగా నిన్నగా చూసుకొని ఈరోజు ఇంటర్వ్యూ చేసి సూపర్వైజర్ చేసి ఒక అసిస్టెంట్కి డ్యూటీ చేయాలంటే అది ఎంత కష్టమో మాకు తెలుసు.
లేదంటే నైట్ అనగా డే అనగా ఏ రోజు పడితే ఆ రోజు 1 గంట కాదు 2 గంటలు కాదు 8 గంటలు కాదు 12 గంటలు కాదు 20 గంటలు 30 అవర్స్ అప్పుడు ఆనాడు చేయించేవాళ్ళు మా దగ్గర 72 అవర్స్ అని ఇంటికి వచ్చేవాళ్ళు కాదు. అయినా తన భర్త ఎప్పుడు వస్తాడా కాల్చుకొని తనకి ఏం కావాలి అలాంటి సమకూర్చి ఒక కుమారుడు కానీ గొప్పగా చూసిందంటే ఆ తల్లికి మనందరూ నేనేదంటే రాముడు అనేది ఆయన నాకు తెలియదు. వాళ్ళ బావగారు వెంకయ్య గారు మామగారు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన చాలా దగ్గర అసిస్టెంట్ చేశారు సార్, డ్రైవర్ కూడా వెంకటయ్య బాగుపరిచారు అనమాట. వెంకటయ్య చెప్పి ఇదిగో మా అల్లుడు అని చెప్పి పరిచయం చేశామన్నమాట. చూస్తే అప్పుడు ఈయన అసలు చెప్పడానికి వెళ్ళలేదన్నమాట. ఆనెస్ట్గా ఎలాంటి పనిలో పేరు పెట్టడానికి విలువ లేదంటే ఆనెస్ట్గా పని చేశాడు. కాబట్టి ఆయనకి ఒక గూడ్స్ డ్రైవర్ దగ్గర నుంచి కానీ రిమార్క్ లేకుండా ఒక అసిస్టెంట్ నుంచి ఎలాంటి ఏ డ్రైవర్ దగ్గర నుంచి ఇది రాముడి ఇలా పని చేస్తున్నాడు పనికిరాడు అనిపించుకోకుండా ఒక డ్రైవర్గా ఎన్ని గంటలంటే అన్ని గంటేసి ఈరోజు మన అందరి దృష్టిలో ఒక భగవంతుడి దీవెన వల్ల తల్లిదండ్రుల ఆశీస్సుల వల్ల తన భార్య యొక్క ఆయన చూసుకున్న ప్రేమ వల్ల ఈరోజు హెల్దీగా ఒక పెళ్లి కుమారులో తయారైందంటే ఫ్యామిలీ కలితే ఈరోజు థ్యాంక్గా ఉన్నాడు. చాలా మంది ఈరోజు రేపు హెల్త్ కాపాడుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం తినే ఫుడ్ చూసి అన్ని లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ అన్నింటిలో తట్టుకొని నా భర్త ఏ జాబ్ ఏ ప్రాబ్లం ఉండకూడదు, ఏ షుగర్ ఉండకూడదు, ఏ బీపీ ఉండకూడదు, ఎలాంటి కష్టాన్ని చూపించకూడదు. రన్నింగ్ కేటగిరీలో ప్రతి ఒక్కరికి వచ్చేది అంటే ప్రాబ్లం ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీ రావడం వల్ల టెన్షన్కి గురయ్యి లేనిపోయిన ప్రాబ్లం తెచ్చుకొని లేనిపోయిన రోగాలు తెచ్చుకొని మంచిగా రిటైర్మెంట్ అయిపోతుంది. అలాంటి సృష్టించుకున్న దాని ఫ్యామిలీ తనకి ఇంట్లో ఉన్న ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి బాధలు వచ్చినా తనలో దాచిపెట్టుకొని నా భర్తకి ఏం తెలియకుండా తోడుగా ఉండి తన భర్తని కాపాడు ఈరోజు ఒక డైనమిక్గా ఒక యంగ్ కుమారుడుగా చూసుకుందంటే ఆ తల్లి జీవన ఎంతో ఉంది. కాబట్టి ఇలాంటి తల్లిని వాళ్ళు ఎంతో గౌరవించారు. ప్రతి ఒక్క హ్యాండిక్యాప్టర్ ఉన్న ఎంత గౌరవిస్తే అంత హెల్తీగా ప్రతి ఒక్క హ్యాండిక్యాప్టర్ ఉన్న డ్రైవర్లు సంతోషంగా రిటైర్మెంట్ సూపర్ యానివర్సరీ అంటే ఒక రన్నింగ్ కేటగిరీ మామూలు మాట. రన్నింగ్ కేటగిరీలో రిటైర్మెంట్ అవుతారు సూపర్ యానివర్సరీ అవుతున్నారంటే భగవంతుడు తల్లిదండ్రులు దీవెనలు ఉండాలి 100% ఉండాలి. కాబట్టి ఆ ఈరోజు సార్ ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి. సీతమ్మ తల్లి ఇక్కడ చూడండి సార్ ఒకసారి, ఇక్కడ చూడండి. సరే ఇక్కడ సూపర్ కంప్లీట్ చేసుకొని సూపర్వైజేషన్ రిటైర్మెంట్ రామన్నకి రామన్న రామన్న దంపతులకి అభినందనలు చెప్తూ, యాక్చువల్లీ రామన్న ఒక రాముడిలాగా మా అందరికీ చాలా ఒక భరోసా లాగా ఒక ధైర్యం లాగా ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఏదైనా ఇష్యూ ఉన్నా ఆయనతో మేము డిస్కస్ చేసేవాళ్ళం. ఆయన ఎప్పుడు సొల్యూషన్ చెప్తా ఉండేవాడు. అలాగే కాకుండా ఎప్పుడు ఈ కుటుంబం
అందరి కుటుంబం గురించి చాలా బాగా షేర్ చేస్తూ ఉండేవాడు. చాలా బాగా మాట్లాడేవాడు. ఈ అమ్మ చాలా పుణ్యాత్మురాలు, అంత మంచి రామన్నది అన్నారు. అండ్ రామన్నకి ఇంత చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంత చక్కగా ఇంత యంగ్ లుకింగ్, నాకు నవదంపుతారా ఉన్నారు కానీ రిటైర్మెంట్ అవుతున్నారు కదా, చాలా చక్కగా ఈరోజు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణమైన మా వదినకి ధన్యవాదాలు, మనందరి తరఫున ధన్యవాదాలు. ఇది చాలా అరుదైన సంఘటన, ఇంత మంచిగా సూపర్ హ్యాండ్ చేసి ఇంత అద్భుతంగా చేసుకోవడం ఇంత చక్కగా కుటుంబం మధ్యలో. అండ్ మోర్ ఓవర్ నేను నాకు ఈ మధ్య కొద్దిగా మా అమ్మాయి హెల్త్ బాగాలేదు, ఒకసారి సార్ తెలియబడి కొద్దిగా అంటే అడ్జస్ట్మెంట్ చేశారు సార్. అయితే ఆ రోజు నేను మాట కూడాను, ఐఎమ్ వెరీ సారీ. నేను బహిరంగంగా క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను మా ట్రిపుల్ సార్కి. ఎందుకంటే సమస్యలు ఆల్మోస్ట్ నేను ఒక్కడికి నాకు రియాక్షన్ నేను కొద్దిగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. ఇంతమందికి అడ్జస్ట్మెంట్ అనేది ఇట్స్ నాట్ పట్టాలి పాసిబుల్. నేను ఆ తర్వాత రియలైజ్ అయ్యి చాలా ఫీల్ అయినా నేను అలా అని ఉండాల్సింది కాదు. అందుకే ఈరోజు బహిరంగంగా ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ టు టేక్ సారీ టు బిలౌడ్ సార్. అండ్ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది మా రామన్న దంపతులు చూస్తుంటే. ఇలాగే ఇంకా 100 ఏళ్ళు హాయిగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఇలా తులతూగాలని ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. రిటైర్మెంట్ లాగా అనిపించట్లేదు, సమాధాన ఫంక్షన్ ఆయన బర్త్డేనో లేదా ఇంకేదో అనిపిస్తుంది. బట్ ఆయన వరకు ఆయనకి హ్యాపీయెస్ట్ మూమెంట్, బట్ మాకు మాత్రం సారోయెస్ట్. ఎందుకంటే మాకు వెరీ వెరీ గుడ్ లోకో పైలట్ ఐఎమ్ లూజింగ్ అడ్మినిస్ట్రేషన్. యాక్చువల్గా ఈరోజు సినిడీ సార్ వస్తానన్నారు కానీ ఆయనకి ఇప్పుడు ఏదో ప్రాబ్లమ్స్ ఆయన వెళ్ళిపోతూ జస్ట్ సార్ విషెస్ చెప్పమని చెప్పారు. సో నాకు యాక్చువల్గా సార్తో ఎప్పుడు ఇబ్బంది రాలేదు. అంటే లాస్ట్ ఒక 3-4 months 5 months నుంచో అసలు ఇల్లు గృహప్రవేశం తర్వాత ఏదో రిజిస్ట్రేషన్ ఇట్లాంటి 2-3 సార్లు అడిగారు తప్పి ఆయన ఎప్పుడు అడ్జస్ట్మెంట్స్ అని కానీ లేదా లీవ్ అని కానీ ఎప్పుడు అడిగినట్లేదు నాకు తెలియదు. సిక్ మెమో ఎప్పుడు తీసుకున్నట్లేదు ఆయన. నేనే లాస్ట్ ఈ మంత్ అనవసరంగా ఎందుకు రిస్క్ తీసుకుంటారు, సిక్ తీసుకోండి అని నేనే ఎంకరేజ్ చేశాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బాగాలేదు అసలు. సో అంత ట్రాక్ రికార్డ్ పెట్టుకొని వెళ్ళే ముందు ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా బ్యాడ్ అయిపోతుందని చెప్పేసి నేనే చెప్పాను. అయినా కూడా ఆయన మధ్యలో వచ్చి చేస్తూనే ఉన్నారు. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలానే మీరు ఎన్నిసార్లు మమ్మల్ని తిట్టుకున్నారో మాకైతే తెలియదు. ఎందుకంటే చాలా వరకు ఆయన ఫంక్షన్స్ అవి చాలా మిస్ అయి ఉంటారు. నాట్ ఓన్లీ ఫంక్షన్స్, అకేషన్స్ చాలా మిస్ అయి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అలా ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ సెక్రటరీ బట్ ఎవ్రీవేర్ అండి. యాక్చువల్గా ఏంటంటే రన్నింగ్ స్టాఫ్ ఫైనాన్షియల్గా ఓకే స్ట్రాంగ్, బట్ ఇన్ అదర్ థింగ్స్ మాత్రం అన్ని జీరో. సో దాని నుంచి ఫ్యామిలీ ఎంత సపోర్ట్ ఉంటేనో దే ఆర్ ఏబుల్ టు మేనేజ్. ఎందుకంటే వాళ్ళు వన్స్ వర్కింగ్ వచ్చిన తర్వాత చాలా కాన్సన్ట్రేషన్గా డెడికేషన్గా చేస్తేనే మళ్ళీ కెన్ సేఫ్లీ రీచ్ ద హౌస్. ఎందుకంటే వాళ్ళ మీద చాలా డిపెండెన్స్. ఒక ట్రైన్ మూవ్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 1200 to 1300 ప్యాసింజర్స్ ఉంటారు ఆ బండిలో. సో ఫుల్ నైట్ వర్క్ చేస్తారు వీళ్ళు. సో ఎంత కాన్సన్ట్రేషన్గా చేస్తేనో అది సేఫ్గా రీచ్ అవ్వగలదు. సో వాళ్ళు సేఫ్గా పనిచేయాలి అంటే పీస్ఫుల్గా రావాలంటే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా పంపించాలి. వెళ్ళేటప్పుడు వాళ్ళు ఫంక్షన్ రాకుండా వెళ్ళిపోతున్నా, నీకు లీవ్ దొరకదు ఎప్పుడు నువ్వు ఇలానే అంటే మాత్రం మూడ్ ఆఫ్ అవుతుంది. సో అలా కాకుండా ఆయన ఎప్పుడు నాకు హ్యాపీగానే ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆన్ డ్యూటీకి ఎప్పుడు ఏ రోజు లేట్ వచ్చినట్లు కనపడలేదు. ఆయన హిస్టరీలో ఎప్పుడు రిటైర్ కూడా అయినట్లేదు బండి. రియల్ ఈజ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. అలానే 60 years అయిపోయింది హ్యాపీగా రిటైర్మెంట్ లైఫ్. సో ఫర్దర్గా దీనికి ఎక్కడ ఏమి యాక్టివిటీస్ పెట్టుకోకండి. అదే చెప్తున్నాను, ఎందుకంటే మనీ దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ మనీ ఎర్నింగ్. సో దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో అట్లీస్ట్ రెస్ట్ ఆఫ్ ది లైఫ్ ఆ పిల్లల్ని చూస్తుంటే గడిపిండిపోతుంది. కలర్ఫుల్గా ఉన్నారు అందరూ. వాళ్ళతో మీరు షేర్ చేసుకోండి. మీకు అలానే మదర్ ఇందాకేదో మంచి వర్డ్స్ చెప్పారు. సో అది చాలా హ్యాపీ అనిపించింది. అందరికీ అది వర్తిస్తుంది అనిపించింది. అలానే ఇంకేదైనా మా వైపు నుంచి ఏదైనా అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఏదైనా ఇబ్బంది కలిగిస్తే సారీ చెప్తే నేను ఇంతగా ముగిస్తున్నాను. ఇంకా నా విలింగ్ ఉంటే దయచేసి మాట్లాడారు. ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు. రేపు రోజు ఆయన ఎవరో మనం ఎవరో కనబడాలి. దయచేసి లాస్ట్ మూమెంట్స్. అందుకే నేను ప్రతి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళని నెంబర్ తీసుకుంటా, పర్సనల్ నెంబర్ తీసేసుకుంటాను. డైలీ వాట్సాప్లో కనీసం కీప్ దెమ్ విజిట్.
నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పి మరొకసారి రాములన్న గారికి మా కలయికలో ఏమైనా తప్పులు జరిగితే క్షమించమని కోరుతూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చాలా హ్యాపీ ఉంది మా నాన్నగారు గురించి ఈరోజు ఇంకా బాగా మంచి అందరూ చెప్పడం. ఇప్పుడు చాలా కష్టపడ్డాడు, చిన్నప్పటి కూడా మేము చూస్తున్నాము. ఒకప్పుడు వర్క్ చేసి ఇంటికి వస్తే చేతులు కొట్టి ఉంటే చిన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు స్ట్రీమింగ్ చేసినప్పుడు అప్పుడు అనుకునేది ఇది చాలాసార్లు అడిగాము, వాలంటీర్ కూడా తీసుకోమన్నాము 55 తీసుకో, ఎందుకు నాన్న చాలా లేదంటే కూడా లేదురా నేను ఫుల్ ఫేజ్లో చేసి రిటైర్మెంట్ అవుతాను, నాకు అప్పుడే హ్యాపీ ఉంటుంది అని అన్నారు. సో దానికోసమనే కోర్స్ కూడా చేయలేకపోయాము. ఫైనాన్షియల్గా అందరం బాగున్నాము దేవుడి దయ వల్ల. సో అడిగాము, రిక్వెస్ట్ చేసాము, కాలేదు అన్నారు. ఈరోజు అయితే చాలా హ్యాపీ ఉంది మాకు కూడా. థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా థ్యాంక్ యూ. మీ అందరి సపోర్ట్ వల్లనే డాడీ హ్యాపీగా జాబ్ కూడా చేశారు కాబట్టి అంతే నా తరఫు నుంచి. హ్యాపీ మూమెంట్స్ ఫర్ షేర్. కాకపోతే అంత మాట్లాడినప్పుడు నా కళ్ళలో నీళ్ళు చూసాయి. సో మా డాక్టర్కి అయితే ఆబ్వియస్లీ ఆ ఫాదర్ ఇస్ సూపర్ హీరో. It's a happy moment, yeah. సో డాడీ చాలా పంచువాలి, అదైతే తెలుసు అందరికీ. సో మేము ప్రత్యేకంగా ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే డిసిప్లిన్, ఒక వర్క్ని ఎలా మనము చేయాలి. అలాంటిది ఇంట్లో కూడా ఎప్పుడు బిజీ ఉండదు, ఏదో ఒకటి చేయడము, దేంట్లో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండడము, యాక్టివ్ ఉండడము. మమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ దగ్గర కూడా అరే నువ్వు వెళ్ళాను తీసుకురారా ఇది చేయరా అని మాకు చెప్పరు, అతనే చేస్తారు. ఇప్పుడు కూడా అలానే చేస్తారు. సో అది కూడా ఒక రీజన్ ఆయన ఇప్పుడు అంతా యాక్టివ్గా అలా ఎనర్జెటిక్గా ఉండడానికి ఒక కారణం. అండ్ మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నామని అంటే అతను లేదు. సో అది ఒకటి. అండ్ మమ్మీ కూడా చాలా సపోర్ట్ చేస్తుండే. ఎప్పుడూ ఈ చిన్న చిన్నవి అవుతాయి, ప్రతి ఫ్యామిలీలో ఉంటుంది. బట్ తను బ్యాక్లో ఉండి అరే డాడీకి కష్టపడతారా, డాడీకి ఇది చేయాలి, సపోర్ట్ చేయాలి అని మాతో కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటారు. సో హ్యాపీ. అండ్ ఈ వాంట్ టు డూ సమ్ మోర్ థింగ్ ఇన్ హిస్ లైఫ్ పోస్ట్ ఆఫ్టర్ హిస్ రిటైర్మెంట్, లైక్ గోయింగ్ టు హిస్ విలేజ్ అండ్ స్పెండ్ సమ్ టైమ్ దేర్. సో అవన్నీ ఉన్నాయి. సో ఐఎమ్ హోపింగ్ హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ హిస్ డ్రీమ్స్ అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ గుడ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లంచ్ ఇప్పుడు ఇంటికే వచ్చేసేయాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నారు, పేరు పేరున అందరూ వచ్చేసి మాకు చాలా హ్యాపీ ఉంది. అంటే మేము ఎప్పుడు మాకు డాడీ వెళ్తారు, డ్యూటీకి వస్తారు, అసలు ఎక్కడ వెళ్తారో ఎక్కడ అది కూడా తెలియదు మాకు. సో ఇప్పుడు ఇన్ని వర్డ్స్ చెప్తూ ఉంటే అందరూ ఇంత బాగా చెప్తుంటే వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ ప్రౌడ్, హ్యాపీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, వెల్ విషెస్ ఫర్ హిమ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. ఓకే, స్మైల్. స్మైల్ ఉంటుందా? కొంచెం ఇక్కడ దిగండి. ఓకే, రైట్, స్మైల్, రైట్, స్మైల్. రైట్, స్మైల్. ఓకే, స్మైల్, స్మైల్. ఇక్కడ చూడండి. నా ఫ్రెండ్స్ అందరికీ, నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రెండవది, సక్సెస్ఫుల్గా వర్క్ చేయాలంటే మన వైఫ్ సపోర్ట్ చాలా అవసరం. వైఫ్ సపోర్ట్ లేకుండా మనం ఏ పని చేయలేదు.
ఇంకొకటి పిల్లలు కూడా వెల్ సెటిల్ కావాలంటే వైఫ్ మనం ఎంతసేపు ఆన్లైన్ డ్యూటీ ఆఫ్ డ్యూటీ దీంతో సరిపోతుంది, వచ్చిన తర్వాత రెస్ట్, మళ్ళీ లేస్తే మళ్ళీ డ్యూటీ ఇదే ఉంటుంది. పిల్లల్ని కూడా ఒక క్రమశిక్షణలో చూడాలంటే చేయాలంటే వైఫ్ మనం చేసుకున్న భార్య తరఫు చేస్తాం. కానీ మా పిల్లలు సెటిల్ అవ్వడానికి నా భార్య ఎంతో చేసింది. అది నేను గర్వంగా చెప్తున్నాను. మా పిల్లలు కూడా మంచి పిల్లలు, వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. నేను చాలా అంటే చాలా హ్యాపీగా రిటైర్మెంట్ అవుతున్నాను. నాలాగా మీరు కూడా 60 ఏళ్ళు పూర్తి చేసుకొని అందరూ కూడా రిటైర్మెంట్ అవ్వాలని ఎక్స్పీరియన్స్ ఏమైనా బాధ్యత ఏదుందో ఆ రెస్పాన్సిబిలిటీ మనం ఫీల్ అవుతూ మనం వర్క్ చేస్తే సక్సెస్ అనేది మనం వెంటే ఉంటుంది. నేను అలా ఫీల్ అవుతుంటేనే ఈ రోజు వరకు ఇంత సక్సెస్ఫుల్గా పూర్తి చేసి 60 ఏళ్ళు పూర్తి చేసుకొని హ్యాపీగా రిటైర్మెంట్ అవ్వాలి. అది మన రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు కూడా మరవకూడదు. మన రెస్పాన్సిబిలిటీ మన బాధ్యతగా కర్తవ్యం దైవమాన్యం అని చెప్పేసి మన వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక వర్డ్ కర్తవ్యం దైవమాన్యం అని. అది మన వర్క్ మనం దైవం మనకు భగవంతుడు నిర్దేశించినటువంటి ఆ వర్క్ను మనం సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని చెప్పేసి ఒక్క వర్డ్ డాడీ గురించి లాస్ట్ ఒక్క చెప్పు మా అన్న మంచి సభ ఇస్తారు. ఇంటికే రావాలా, భోజనం అయినా అంతా ఇంట్లోనే చేయాలి, బయట ఎక్కడ పోయేవారు కాదు. ఇట్లా పిల్లలు ఫ్యామిలీతో ఉండాలని ఎంత అనుకుంటే కూడా సార్ వాళ్ళకైతే సెలవు ఇవ్వరు. మాకు కూడా అలవాటు అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి 40 సంవత్సరాలకి మీరు కూడా అట్లా అడ్జస్ట్ చేసుకోండి, అట్లా వచ్చి మంచిగా రిటైర్మెంట్ అవ్వండి. కానీ చాలా మంచిగా ఉంటుంది. సార్ అందరూ కూడా ఇంటి దగ్గర లంచ్ ఏర్పాటు చేశాను. లంచ్కి వచ్చేసి లంచ్ చేసుకుంటున్నాము. చాలా డైరెక్ట్ చేయొచ్చా? రావట్లే నీళ్ళు కొట్టు బ్లాక్ పెట్టుకుంటా. మరి ఒట్టిని ఉంటాయి కదా. ఓకే సైనింగ్ ఆఫీస్ రిటైర్మెంట్ గో టు ప్లీజ్ లోకో నెంబర్ అంటుంది. కొట్టండి సార్, P7 ఒకటి కొట్టండి. ఒక P7 కొట్టండి. 375 3 3
అన్ని టూర్లు కొట్టేసి 4 వైట్ కావాలి కదా 5-2 లేదమ్మా గోగొట్టు లోపల నెంబర్ ఇది చేయాలి కానీ డ్యూటీ డ్యూటీ ఎక్కడ కదా గోబట్టల మీద క్లిక్ చేయండి లోపల దగ్గర గో కొట్టాను రోడ్ అడుగుతాను P4 వచ్చిందా P4 వచ్చింది ఎంత డిపాజిట్ టైం మరి ఇవన్నీ అడుగుతుంది అరే లంచ్ అడుగుతున్నారు రైట్ సార్ ఒక్కసారి ఇటు చూడండి సార్ ఒక్కసారి రామన్న ఒకసారి ఇక మళ్ళీ ఊదాం స్వామి అయిపోయింది తీసానా లాస్ట్ నెంబర్ నాది ఏదొస్తుంది ఓకే ఓకే క్లిక్ చేయండి ఓకే ఓకే అలా క్లిక్ చేయి ఓకే 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 రైట్ చలి